శీతాకాలం వచ్చేసింది. పర్యాటకులకు అదో అద్భుత ప్రపంచంగా మారుతోంది. ప్రకృతి అందాలకు నిలయమైన ఏజెన్సీ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి మొదలైంది. జలాలు పారే జలపాతాలు, రోడ్డు కనిపించినంత దట్టమైన పొగమంచు, ఆకాశంలో మబ్బుల మాటన నడుస్తున్నామా అనే అనుభూతిని కలిగించే వ్యూ పాయింట్ల సొంతం. ఆ ప్రాంతం పేరే ఆంధ్ర ఊటీగా పిలిచే అరకు అందాలు. ఏటా దసరాతో ప్రారంభమయ్యే టూరిజం సీజన్ సంక్రాంతి వరకు కొనసాగుతోంది. ఈ ఏడాది ఇప్పటికే అరకులోయ, అనంతగిరి ప్రాంతాల్లో గల రిసార్ట్స్ బుకింగ్లు కూడా ఊపందుకున్నాయి. జనవరి వరకు సగానికి పైగా రూమ్లు బుక్ అయినట్లుగా టూరిజం అధికారులు కూడా అంటున్నారు. ఏజెన్సీ ప్రాంతానికి వచ్చే పర్యాటకులు ప్రధానంగా అనంతగిరి మండలంలో బొర్రా గుహలు, కటిక జలపాతం, కాఫీ తోటలు, అరకులో ఎల్లోరా గిరిజన మ్యూజియం, పద్మపురం గార్డెన్స్, రణజిల్లెడ, అదేవిధంగా చాప్రాయి జలపాతాలు, చింతపల్లి మండలంలో లంబసింగి, పాడేరు మండలం వంజంగి సందర్శిస్తూ ఉంటారు. అక్కడి సోయగాలు ఒకసారి చూసొద్దాం పదండి. ఇక అరకు ప్రత్యేకతలపై ఐ న్యూస్ ప్రతినిధి రాజు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లు, అందాలకు సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలని ఇప్పుడు మనం పరిశీలించి అక్కడ ఉన్నటువంటి అందాలు, అద్భుతాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కూడా విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళే మార్గంలో వంపులు తిరిగేటువంటి రోడ్లు, ఒక పాము మెలికలు తిరిగేటువంటి విధంగా తలపించేటువంటి రోడ్లు, అదేవిధంగా పక్కనే ఎత్తైన చెట్లు, ఇటువైపు చూసుకుంటే అద్భుతమైనటువంటి లోయలు, కళ్ళు తిరిగే విధంగా లోయలు కనిపిస్తాయి. అదేవిధంగా అద్భుతంగా ఎత్తైనటువంటి పచ్చని చెట్లు కనిపిస్తాయి. అదేవిధంగా వాటి మధ్యలో నుంచి వెళ్తున్నటువంటి ఆ రోడ్డు మార్గాన్ని ప్రయాణించి అరకు చేరుకుంటే అక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలు ఏంటి, అరకు ముందు ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి పర్యాటక కేంద్రం బొర్రా గుహలు. ఆ బొర్రా గుహలతో మొదలుపెట్టి అరకు వరకు కూడా మార్గమధ్యంలో ఉన్నటువంటి జలపాతాలు, అరకులోని అందాలు, అద్భుతమైనటువంటి సుందర దృశ్యాలు కూడా తిలకించే ప్రయత్నం అయితే ఈనాటి గ్రౌండ్ రిపోర్ట్లో మనం చేద్దాం. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వ్యూ పాయింట్, తెల్లవారుజామున పాల సముద్రాన్ని తలపించేటువంటి ఒక సుందరమైన దృశ్యాలు కూడా అరకు చుట్టుపక్కల ఉన్నాయి. వాస్తవంగా ఆంధ్ర ఊటీగా పిలువబడుతున్నటువంటి అరకులో అందాలని ఎప్పుడు చూసినా, ఎన్నాళ్ళు చూసినా, ఎలా చూసినా ఆ అనుభూతి అయితే ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఉంటుంది. ఎంత చూసినా కూడా ఇంకా చూడాలి అనిపించేటువంటి అందాలు, అరకు కాఫీ రుచులు కూడా ఏ విధంగా ఉన్నాయి, అక్కడ పర్యాటకులు ఏం చెప్తున్నారో అనేది అయితే ఈనాటి గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తానికైతే మనం అరకులోని ప్రధాన పర్యాటక కేంద్రం వ్యూ పాయింట్ అయినటువంటి మాడగాడ వ్యూ పాయింట్ దగ్గర అయితే ప్రస్తుతం మనం ఉన్నాం. ఉదయం 5 గంటల నుంచే ఇక్కడికైతే పర్యాటకుల తాకిడి పెరుగుతుంది. ఉదయాన్నే ఇక్కడికి రాగానే ఈ పర్యాటకులు అందరూ కూడా ఇక్కడ నుంచి లోయలో ఉన్నటువంటి ఆ పొగమంచు ఏదైతే దట్టంగా ఉంటుందో అదంతా పాల నురుగుల్లా కనిపించేటువంటి ఆ పాల నురుగులను తిలకించేందుకు, అంటే ఆకాశంలో ఉన్నామా అనే అనుభూతిని కలిగిస్తుంది. ఇక్కడికి వచ్చే ప్రతి పర్యాటకులు అందాన్ని చూసి తప్పిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఎత్తైన ప్రదేశంలో మనం ఉండి కింద ఉన్నటువంటి అక్కడ గ్రామాలు కనిపించకుండా గ్రామాలను కప్పేస్తూ కూడా ఏదైతే పాల నురుగులాంటి మేఘాలు అయితే ఆ గ్రామాన్ని చుట్టుముట్టి ఆ కిందన ఏముందో కూడా కనిపించిన విధంగా అయితే మనం ఆకాశంలో నడుస్తున్నాము. ఆకాశంలో తేలియాడుతున్న అనుభూతిని, మేఘాల్లో తేలుతున్నటువంటి అనుభూతిని అయితే ఈ మాడగడ వ్యూ పాయింట్ అయితే ఆ పర్యాటకులు కలిగిస్తున్న పరిస్థితి ఉంది. మరి అదే నేపథ్యంలో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇదంతా కూడా పర్యాటకుల తాకిడితో విపరీతంగా ఇక్కడ మనం చూడవచ్చు. ఆ పర్యాటకుల ఆనంద ఉత్సాహాలు చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు కూడా ప్రదర్శిస్తూ కూడా ఇక్కడికి వచ్చే పర్యాటకులు అలరించేందుకు స్థానిక గిరిజనులు కూడా ఎక్కడైతే వాళ్ళకి ఆ సాంప్రదాయ దుస్తులను అందించడంతో పాటు వాళ్ళ సాంప్రదాయ నృత్యాలు కూడా పరిచయం చేయడం జరుగుతుంది. వీటిలన్నింటినీ కూడా తిలకిస్తూ ఈ ప్రాంతం అంతా కూడా ఒక పండగ వాతావరణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అదే నేపథ్యంలోనే మరోవైపు ఏదైతే సుదూర ప్రాంతాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలు, పర్యాటకులు అందరూ కూడా ఈ వ్యూ పాయింట్ చూడడానికే ముందు రోజు రాత్రి అరకు చేరుకొని ఆ అరకు నుంచి దాదాపు 5 నుంచి 6 కిలోమీటర్ల దూరంగా ఉన్నటువంటి ఈ మాడగడ ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడి నుంచి కూడా కొండ ఎక్కిన తర్వాత ఇక్కడికి వచ్చేటువంటి ఈ ప్రదేశాన్ని అంతా కూడా ఒకసారి తిలకించి ఆనంద పరవశులు అవుతారని చెప్పుకోవచ్చు. ఇది అరకు ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి పర్యాటక ప్రాంతం మాడగడ. ఈ మాడగడ ఆ వ్యూ పాయింట్ దగ్గరికి రాగానే ఇక్కడ ఉన్నటువంటి మేఘాలు అది కూడా కొద్ది గంటలు మాత్రమే ఉంటాయి. ఉదయం తెల్లవారుజామున సూర్యోదయానికి ముందుగానే ఇక్కడ చేరుకొని ఆ చీకట్లో
పొగమంచులు చీల్చుకుంటూ ప్రయాణించినటువంటి ఆ ప్రయాణికులందరూ కూడా ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులందరూ కూడా ఈ వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ స్థానిక గిరిజనులు ఏర్పాటు చేసినటువంటి సాంప్రదాయ సాంస్కృతిక ప్రదర్శనలు తిలకిస్తూ ఇక్కడ వాళ్ళ అనుభూతిని కలిగిస్తూ కూడా గిరిజన సాంప్రదాయ దుస్తులు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటిని ధరించి కూడా ఇక్కడ ఫోటోలు తీసుకోవడం, రీల్స్ చేసుకోవడం, డాన్స్ చేస్తూ ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తారు. ఇది ఒక రకంగా చూసుకుంటే అంటే గత కొద్ది సంవత్సరాలుగా ఈ వ్యూ పాయింట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. దీనికన్నా పెద్ద వ్యూ పాయింట్లు ఇంకా ఉన్నాయి. పాడేరు దగ్గర అయితే ఆ వనజంగి వ్యూ పాయింట్ ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. అదేవిధంగా పూర్వం గత కొన్నేళ్లుగా కూడా దాదాపు 25 ఏళ్ళుగా కూడా లంబసింగి దగ్గర ఉన్నటువంటి ఆ వ్యూ పాయింట్ అయితే ఇప్పటివరకు ప్రాచుర్యం పొందింది. అక్కడ -డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదవుతుంది. ఆ చలిలో ఈ నవంబర్, డిసెంబర్, జనవరి మాసాల్లో ఇక్కడికి రావడం వల్ల ఇక్కడికి వచ్చి ఆనందంతో ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలు తిలకించేందుకు పర్యాటకులు ప్రతి ఏడాది కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రధానంగా లంబసింగి వ్యూ పాయింట్ చూసుకుంటే కూడా చాలా పెద్ద పాల సముద్రాన్ని తలపిస్తుంది. అంటే ఇక్కడ పాల సముద్రం ఎలా నురగలు కక్కుతూ కనిపిస్తుంది. పురాణాల్లో చెప్పినటువంటి సముద్రం నురగలు ఏ విధంగా లెగిస్తాయి, ఆ సాగర మదనం సమయంలో సముద్రం ఏ విధంగా కనిపిస్తుంది, ఒక ఆ అనుభూతిని అయితే ఇక్కడ కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. అలాంటి అద్భుతమైనటువంటి ఈ ప్రదేశాన్ని తిలకించేందుకు పర్యాటకులు పక్క రాష్ట్రాల నుంచి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన బంధువులు పక్క దేశాల నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకైతే ఈ ఆనందాన్ని పంచే ఒక ఆనందకరమైనటువంటి పర్యాటక ప్రదేశం అరకులో ఉన్నటువంటి మాడగడ, అదేవిధంగా లంబసింగిలో ఉన్నటువంటి చింతపల్లి దగ్గర ఉన్నటువంటి లంబసింగి, పాడేరు దగ్గర ఉన్నటువంటి వనజంగి 3 వ్యూ పాయింట్లు కూడా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యాటక కీలకమైనటువంటి ప్రాంతాలుగా కూడా వీటిని చెప్పుకోవచ్చు. ఇక అరకులో మరో ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోదగ్గది పెదలబుడు గ్రామం దగ్గర ఏర్పాటు చేసినటువంటి గిరిగ్రామ దర్శిని. ఈ గిరిగ్రామ దర్శిని అంటే మనం చూసుకోవచ్చు, అంతా కూడా ఆ గిరిజనులు ఎలాంటి ఇళ్ళు నిర్మించుకుంటారు, ఎలా ఉంటుంది వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంటుందంటే ఒక గిరిజనుల గ్రామాన్ని ఇక్కడ నిర్మించి అది ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులకి ఒక ఆహ్లాదకరంగా వాతావరణాన్ని అయితే ఐటీడీ ఏర్పాటు చేయడం జరిగింది. ఐటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి గిరిగ్రామ దర్శనం తిలకించడానికి కూడా వందలాది మంది అయితే పర్యాటకులు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆ గిరిజనులకు ఒక సాంప్రదాయమైనటువంటి గృహాలు ఉంటాయి. ఆ గృహాలు మట్టి గోడలతో నిర్మించుకొని చుట్టూరు ఆ కర్రలు పెట్టుకొని మీదన గడ్డి వేసి గృహాలు ఏవైతే ఉంటాయో వాటిలన్నిటిని కూడా ఇక్కడ తలపిస్తూ కూడా నిర్మాణాలు చేసి వాటిలందరూ కూడా ఆ పర్యాటకులకైతే ఒక ఆహ్లాదమైన వాతావరణం, నిజంగా ఒక గిరిజన ఆ గ్రామంలో ఒక రోజంతా గడిపితే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక వాతావరణాన్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి పర్యాటకులు కూడా వీటిలో ఉంటూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు గడిపి ఆ గిరిజన సాంప్రదాయ దుస్తులు కూడా ఇక్కడ ధరించి ఒక రోజంతా కూడా గిరిజనులు ఎలా బ్రతుకుతారు, ఎలా ఉంటుంది, వాళ్ళ వాతావరణం ఏంటి తెలుసుకునే ఒక అనుభూతిని కూడా చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి మనతో పాటు కూడా ఇక్కడ కొంతమంది పర్యాటకులు అయితే ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఒక రోజంతా కూడా గడిపి ఎంతో ఆనందంగా తిరిగి వెళ్తున్న పరిస్థితిని కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం. మనతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఒక ఫ్యామిలీ కూడా ఇక్కడ ఉంది. ఎప్పుడు వచ్చారు హైదరాబాద్ నుంచి, ఏంటి చూసారు? ఇక్కడ 2 days బ్యాక్ వచ్చాము. సో ఇక్కడ చాపరాయి, కటికా వాటర్ ఫాల్స్, బొర్రా కేవ్స్ అండ్ ఇంకా బొటానికల్ గార్డెన్, పద్మావతి బొటానికల్ గార్డెన్ ఉంది. సో అది చూసాం. కాఫీ ఫ్యాక్టరీ చూసాము. సో ఇక్కడ మాకు సజెస్ట్ చేశారు ఇక్కడ ప్లేస్, ఇక్కడికి వచ్చి చూసాము. సో క్వైట్ గుడ్ అన్నమాట. అంటే ఇక్కడ ఆదివాసీ వాళ్ళ కల్చర్ ఏంది, వాళ్ళు ఎలా బ్రతుకు జీవన విధానం ఎలా సాగిస్తున్నారు అనేది తెలుసుకుంటున్నాను. ఇప్పుడు మీరు డ్రెస్ వేసుకున్నారు కదా, అంటే జనరల్గా మనం టీషర్ట్, ప్యాంటు, మోడర్న్ డ్రెస్సుల్లో రోజు కనిపిస్తాం. ఈరోజు ఈ డ్రెస్లో కనిపించడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పటివరకు మీరు ఫోటోలు కూడా తీసుకొని ఎంజాయ్ చేయడం కూడా చూసాం, ఏమనిపిస్తుంది? సో ఈ డ్రెస్ వేసుకొని ఇక్కడ ఈ ఎన్వైర్న్మెంట్లో తిరుగుతూ ఉంటే ఒక రకమైన అంటే మనం పాతకాలంలో వెళ్ళిపోయినామనే ఒక హాలూసినేషన్లో వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అండ్ నేచర్కి దగ్గరగా ఉంది, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో అంటే సిటీలో బజ్ చాలా ఉంటుంది కదా, సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రిలాక్స్గా రెస్ట్ మోడ్లో ఉన్నట్టుంది, చాలా బాగుంది. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీరు కూడా ఉద్యోగాలు అని చెప్పి ఉదయం నుంచి బయటికి వెళ్ళడం, ఆదరాబాదరా జీవితాలను గడపడం, ఇలా ఏదైతే పర్యాటకంగా స్టే చేద్దామని వస్తున్న పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ వాతావరణం, ఈ డ్రెస్ కూడా బాగుంది మీకు చూస్తుంటే ఏమనిపిస్తుంది?
ఇది నేచర్కి దగ్గరగా చాలా కొత్తగా బాగుందండి. అక్కడ బిజీ బిజీ టైంలో ఇక్కడ ఒక పీస్ఫుల్గా ఒక 2 days మాకు చాలా బాగా అనిపించింది. ఇంకా అంటే ఇక్కడ ఏం చూసారు ఈ గ్రామ దర్శన ఇల్లు మనం చూస్తుంటే అప్పుడు గిరిజనులు సొంత ఇల్లులు ఎలా నిర్మించుకుంటారు అనేది అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. వీటిని చూస్తుంటే ఇల్లు ఎలా జీవిస్తారు అనేది ఫీల్. పాతకాలంలో ఇలాంటివి చూడలేము, సో మేము అరకు వచ్చినప్పుడు ఇలాంటివి మేము చూడగలుగుతున్నాం. ఇంకెక్కడి నుంచి ఎటు వెళ్తారు? మాకు ఇక్కడ ట్రైన్ ఉంది అరకు టు వైజాగ్, అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతాం. ఇది మొత్తం చూసుకుంటే ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి పర్యాటకులు కూడా ఈ వాతావరణానికి అయితే అట్రాక్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇది ఎప్పుడూ చూడని వింతైన వాతావరణం, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి కల్చరు ఏదైతే గిరిజన సాంప్రదాయాలు ఉన్నాయో గిరిజనుల తాలూకా అనాదిగా వస్తున్నటువంటి ఆచారాలతో పాటు సాంప్రదాయాలు కూడా ఇక్కడ ప్రతిబింబిస్తూ కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ గిరి గ్రామదర్శిని తిలకించడం పట్ల కూడా వాళ్ళైతే చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ గ్రామాన్ని అంతా కూడా మనం చూసుకుంటే రూములు కూడా ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులకైతే గిరిజన సాంప్రదాయ దుస్తులు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఆ దుస్తుల్లోనే రోజంతా కూడా ఇక్కడ గడిపేటువంటి వాతావరణం కూడా ఉంటుంది. ఇక్కడ మనం ఇక్కడ వెనక్కి చూసుకోవచ్చు. ఇదంతా కూడా పెళ్లి మండపాలు అనేటువంటి ఈ గిరిజన గ్రామాల్లో అయితే గిరిజనులందరూ కూడా ఆ గ్రామం మధ్యలో ఎలాంటివి ఏర్పాటు చేసుకొని ఈ పెళ్లి మండపాలను ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఇక్కడే వివాహాలు చేసుకోవడం జరుగుతుంది. అదే ఆ సాంప్రదాయాన్ని ఆ కలిసి ఇక్కడ చూపిస్తూ కూడా ఈ గిరి గ్రామ దర్శనంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే పలు సందర్భాల్లో వాళ్ళ జీవన విధానం, కట్టు బొట్టుతో పాటు వాళ్ళ నృత్యాలు, గిరిజనుల తాలూకా సాంప్రదాయమైనటువంటి నృత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేటువంటి పర్యాటకులు అయితే ఆకట్టుకునే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు చేయడం పట్ల ఇక్కడికి వచ్చి పర్యాటకులు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్. ఇక అరకులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అరకు కాఫీ. అరకు వచ్చిన ప్రతి పర్యాటకుడు అరకులో కాఫీ తాగనిదే ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే ఉండదని చెప్పి అంటే అది అతిశయోక్తి కాదు. ఎందుకంటే అరకులో ప్రత్యేకంగా రుచి చూడాల్సింది కాఫీ రుచి. ఆ కాఫీ పంటకు ప్రసిద్ధి చెందింది అరకు ప్రాంతం. ఇథియోపియా నుంచి వలస వచ్చినటువంటి కాఫీ అయితే అరకులో స్థిరపడిందని చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా కూడా అరకు కాఫీకి ఒక డిమాండ్ అయితే ఉంటుంది. ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం కూడా అరకు కాఫీని ప్రమోట్ చేయడంలో ముందుందని చెప్పుకోవచ్చు. మరి అరకులో వచ్చినటువంటి పర్యాటకులు ఈ కాఫీ ఎలా ఆస్వాదిస్తున్నారో, కాఫీ రుచి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నమే చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము యాక్చువల్గా హైదరాబాద్ నుంచి అండి. సరే, అరకు కాఫీ గురించి చెప్తూ ఉంటారు. సరే ఒకసారి టేస్ట్ చేద్దాం. చాలా ఫస్ట్ టైం వచ్చాము మేము ఇక్కడికి. ఇప్పుడే మేము ట్రై చేస్తున్నాం కాఫీ ఎలా ఉంటాయి అనేది. నేను కోల్డ్ కాఫీ ట్రై చేస్తున్నాను, చాలా బాగుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందండి. అంటే అరకు రాగానే ఆ మ్యూజియం దగ్గరికి రాగానే ఒక స్మెల్ వస్తుంది ఇక్కడ. ఆ స్మెల్ ఏమనిపిస్తుంది? అది స్టార్టింగ్ నుంచే మేము అక్కడ అదేంటి ఫీ పే చేస్తాం కదా, అక్కడి నుంచి స్టార్ట్ అయింది కాఫీ స్మెల్ అనేది. చాలా బాగుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. కోల్డ్ కాఫీ తాగుతున్నాను, అద్భుతంగా ఉంది. చెప్పండి, ఇక్కడ ఏదైతే ఇథియోపియా టు అరకు వ్యాలీ టు కప్ అని చెప్పి అరకు ఎలా కాఫీ వచ్చింది అనేది అయితే ఇక్కడ మ్యూజియం ఉంది. ఆ మ్యూజియం చూస్తే ఏమనిపిస్తుంది అంటే స్టెప్ బై స్టెప్ మ్యూజియంలో చూస్తున్నప్పుడు మనకి కాఫీ రావడం ఏమనిపిస్తుంది? ఆ మ్యూజియంలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, తర్వాత టర్కీ, అరేబియా, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి ఎలా తీసుకొచ్చారు, అవన్నీ బాగా నీట్గా డిపిక్ట్ చేసి ఉన్నాయి. అవన్నీ చూస్తే ఇంకా కొంచెం కాఫీ గురించి బాగా తెలిసింది. నాకు ఇప్పటివరకు తెలియదు అవంతా. జనరల్గా మీరు హైదరాబాద్లో రెగ్యులర్గా కాఫీ తాగుతారు, ఆ కాఫీకి అరకు కాఫీకి తేడా ఉందండి, చాలా తేడా ఉంది. ఇది కొంచెం ఆథెంటిక్గా ఉంది ఇంకా దానికంటే. పేరు కూడా ఆథెంటికే, టేస్ట్ కూడా ఆథెంటిక్గానే ఉంది. సో అంటే సాటిస్ఫై అంటే అరకు వచ్చిన తర్వాత కాఫీ తాగాము, తాగకుండా వెళ్ళలేకపోయామని ఫీలింగ్? లేదు, ఫస్ట్ అరకు ఎంటర్ అయినప్పటి నుంచి కాఫీ తాగాలి 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 అని ఉండింది. ఇప్పుడు తాగుతుంటే బాగుంది. అరకు వచ్చినటువంటి ప్రతి పర్యాటకులు కూడా అరకు కాఫీ రుచి చూడాలని చెప్పి ఆస్వాదిస్తారు, అనుకుని వస్తారు. కంపల్సరీ కూడా ఈ మ్యూజియంకి వచ్చి ఆ మ్యూజియంలో ఆ కాఫీని తాగి మిగతా పర్యాటక ప్రాంతాలకు అయితే వెళ్తారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇథియోపియా టు అరకు వ్యాలీ సీడ్ టు కప్ అని చెప్పి ఒక మ్యూజియం కూడా అయితే ఇక్కడ మనకు ఉంది. ఆ మ్యూజియంలో అసలు ఇథియోపియా నుంచి కాఫీ అరకు ఎలా వచ్చింది అనేది కూడా మ్యూజియంలో పెట్టడం జరిగింది. దాన్ని కూడా మనం తిలకిద్దాం. ఒకసారి చూసుకుంటే ఇక్కడ కాఫీ పురాణం అని చెప్పి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. కాఫీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనేది ఆ బొమ్మల రూపంలో ఇక్కడైతే ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ముందుగా కాఫీ సీడ్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా సేకరించాలి, ఆ గిరిజనులు
వాటిని ఎలా తీస్తారు అనేది కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఆ కాఫీ తొలినాటి చరిత్ర అని చెప్పి, అంటే అరబిక్ దేశాల్లో కాఫీ మొదట ఇథియోపియా దగ్గర ఎలా స్టార్ట్ అయింది, వాళ్ళు ఆ రోజుల్లో ఈ కాఫీని ఎలా సేవించేవారు, ఎలా తయారు చేసేవారు అనేది కూడా ఇక్కడైతే పెట్టడం జరిగింది. దాని తర్వాత అక్కడి నుంచి అరకు ఏజెన్సీలో తొలి రోజుల్లో కాఫీ ఎలా సేకరించేవారు, అక్కడ ఆ గిరిజనులకి ఇది ఎలా వచ్చింది, ఆ సాంప్రదాయంగా పంటగా వీళ్ళకి ఎలా మారింది అనేది కూడా ఇక్కడ బొమ్మల రూపంలో మనం చూడవచ్చు. దాని తర్వాత ఇక్కడ కాఫీ ప్రపంచ ప్రయాణం అని చెప్పి ఇథియోపియా నుంచి బయలుదేరినటువంటి ఆ కాఫీ రుచి ఏదైతే ఉందో అది అరకు వరకు వచ్చి ఇక్కడికైతే రావడం జరిగింది. దానికి సంబంధించిన బొమ్మలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఆ కాఫీ గింజలు ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే ఆ కాఫీ గింజలను ఎలా సేకరిస్తున్నారో అనేది కూడా ఇక్కడైతే వివరించారు. మరోవైపు చూసుకుంటే ఆ గతంలో ఆ పాతకాలంలో కాఫీ అంటే సేవించడానికి తాగడానికి ఉపయోగించినటువంటి ఆ వస్తువులు కూడా ఇక్కడ ఉన్నాయి. కాఫీకి అంటే కిట్లీ అంటాం మనం, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైనటువంటి ఆ కప్పులు కూడా వినియోగించేవారు. అవి కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. మరోవైపు చూసుకుంటే ఇక్కడ గిరిదేవత ఒడిలో కాఫీ మొక్క ఎలా పెరుగుతుంది అనేది కూడా ఇలా అయితే బొమ్మల రూపంలో అందరికీ అర్థమయ్యే విధంగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికైతే అరకులో ప్రసిద్ధి చెందినటువంటి కాఫీ ఏదైతే ఉందో ఆ కాఫీ రుచి ఎలా ఉంటుంది అనేది అందరూ కూడా ఒక ఆసక్తికరమైనటువంటి ఆ టేస్ట్, కాఫీ అనగానే అరకు గుర్తొస్తుంది, అరకు అనగానే కాఫీని తాగాలనిపిస్తుంది. అలాంటి ఈ ఒక అవినాభావ సంబంధం అంటే అరకు పర్యాటకానికి, అరకుకు వచ్చిన పర్యాటకులకి కాఫీ రుచికి ఒక అవినాభావ సంబంధాన్ని కూడా ఈ కాఫీ అయితే ఏర్పాటు చేసింది. అది ఆ చరిత్ర కూడా ఇక్కడైతే అర్థమైనట్టు విధంగా అందరికీ కూడా బొమ్మల రూపంలో పెట్టడం కూడా ఇక్కడికి వచ్చిన పర్యాటకులు వాళ్ళు అది చూసి ఆస్వాదించడం జరుగుతుంది. ఈ అరకు అందాల మాటన గిరిజనుల కష్టాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటీవల కాలంలో అరకులో ఏకో టూరిజం డెవలప్ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో స్థానిక గిరిజనులు ఏదైతే ఇందాక చెప్పుకున్నట్టుగా గత అంటే ఏడాది కాలంగా ఉన్న పోడి వ్యవసాయం చేసుకుంటూ చివరిలో నవంబర్, డిసెంబర్, జనవరి మాసాల్లో ఈ ఏదైతే టూరిజం మీద ఆధారపడి ఇక్కడ స్థానిక గిరిజనులు ఆధారపడి జీవిస్తున్న పరిస్థితి గురించి ఇందాక మనం చెప్పుకున్నాం. అదే నేపథ్యంలో ఈ మాడగడకు సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 5 గ్రామాల ప్రజలు కూడా దీని మీద ఆధారపడి అయితే ప్రతి సంవత్సరం జీవిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులకు సాంస్కృతిక అంటే ఇక్కడ ఏదైతే కల్చర్ ఉందో, గిరిజన సంస్కృతి ఉందో ఆ సంస్కృతిని పరిచయం చేస్తూ కూడా నృత్యాలు చేయడం, అలాగే పర్యాటకులకి ఆ వస్త్రధారణతో వాళ్ళని అలరించడం, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగంలో పనిచేసుకుంటూ ఆ వచ్చే ఆదాయంతో గడుపుతున్న పరిస్థితి ఉంది. అయితే మరి ఇప్పుడు ఏకో టూరిజం వస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇటీవల కాలంలో కూడా కొద్ది రోజులుగా వీళ్ళు ఆందోళన కూడా చేస్తున్నారు. ఈ గ్రామాలకు చెందినటువంటి ఆ గిరిజన యువత, మహిళలు వీళ్ళందరూ కూడా దీని మీద ఆధారపడి జీవిస్తున్నాం. మరి ఏకో టూరిజం వస్తే మాకు ఎటువంటి సంబంధం ఉండదు, మా ఉపాధి పోతుంది, మేము అంటే పూర్తిగా ఇప్పటికే వెనుకబడినటువంటి గిరిజనులుగా ఉన్నటువంటి మేము మరింత వెనుకబడిపోతున్నాం అని చెప్పి కూడా గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇక్కడ ఉన్నటువంటి యువత సమస్య ఏంటి? ఒక ఏకో టూరిజం వస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకు వీళ్ళు ఆందోళన చేస్తున్నారు? అది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పడం అసలు ఈ మాడగడ వ్యూ పాయింట్ చుట్టుపక్కల చూసుకుంటే కూడా చాలా వరకు గ్రామాలు ఉన్నాయి. గ్రామాల్లో మీరంతా కూడా గిరిజనులందరూ దీని మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఉరితాళ్ళు వేసుకుంటూ ఒక నిరసన చేశారు. దానికి కారణం ఏంటి? దానికి గల కారణం ఏంటంటే సార్, మనకి ఎకో టూరిజం అనేది ఇక్కడ తీసుకురావడం జరిగింది. అది కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలా తీసుకురావడం జరిగింది. దానివల్ల మేము ఇక్కడ ఉపాధి పొందుతున్న వాళ్ళందరూ మా ఉపాధి కోల్పోవడం జరుగుతుందనేసి దాన్ని నిరసనగా ఆ రోజు మనం ఆ సంఘటన జరగడం తెలియపరిచాము. అలాగే ఇక్కడ మా గ్రామస్తులు, అలాగే మాడగడ్డ నుంచి అయినా సరే దళపతిగూడ, అట్టగూడ పక్క గ్రామస్తులు, మన పంచాయతీకి సంబంధించిన వాళ్ళు ఒక 6-7 గ్రామస్తులు వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ ఒక మాడగడ్డ నుంచి కాకుండా అలాగే ఇక్కడ నిరుద్యోగ యువత కూడా ఉపాధి పొందుతూ అలా జీవనోపాధి కొనసాగిస్తున్నారు సార్. అలాగే ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా అన్నమాట ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి మా లాంటి యువత బయటికి వెళ్ళకుండా అనమాట వైజాగ్ వెళ్ళి ఏదో ఒకటి అలా చేసి ఉండేవాళ్ళు. కాకపోతే మా ఊర్లోనే ఇలా ఉపాధి దొరకడం వలన మేము ఇక్కడ వచ్చి ఉదయాన్నే ఎంతో కొంత సంపాదించుకోవడానికి ఎంతో కొంత అవకాశం ఉంది. కావున మేము ఇక్కడ వచ్చేసి ఈ విధంగా మేము పర్యాటకులను ఆకర్షించే విధంగా మా నృత్యాలు కానీ, మా సాంప్రదాయక
అటువంటి కార్యాచరణ ఇక్కడ కొనసాగిస్తున్నాము. అటువంటి వాటిని ఇప్పుడు ఎకో టూరిజం ద్వారా తీసుకొచ్చేసి మాకైతే క్లారిటీ ప్రస్తుతానికైతే పిఓ మేడం రీసెంట్ టైమ్స్లో వచ్చేసి క్లారిటీ ఇవ్వడం జరిగిందనమాట. క్లారిటీ అంటే ప్రస్తుతానికి అది ముందుకు సాగుతుంది. అది ఎంతవరకు వెళ్ళిందో మాకైతే ఇంకా క్లారిటీ రాలేదు సార్. ఇప్పుడు ఆ రోజు గ్రామ సభ అయితే కండక్ట్ చేయడం జరిగింది. దాని గురించి అక్కడ డిఎఫ్ఓ సారు అలాగే మన పిఓ మేడం గారు వాళ్ళందరూ ఇచ్చేయడం జరిగింది. మన సబ్ కలెక్టర్ గారు అలాగే మా సిఏ గారు వాళ్ళందరూ రావడం జరిగింది. అలాగైతే ఇప్పుడు అది ముందుకు సాగుతుంది. కాకపోతే మనకి ఇప్పుడు దాని గురించి ప్రాపర్ క్లారిటీ లేనందున మేమైతే అలా ఆందోళన చెందుతూ వస్తున్నాం అన్నమాట. మీరు చెప్పండి, మీరు కూడా ఇక్కడ అంటే ఏ పనులు ఇక్కడ చేస్తారు, ఎలా సంపాదించుకుంటారు? అంటే లోకల్గా ఎక్కడికో ఉపాధి కోసం బయటికి వెళ్లకుండా ఇక్కడికో మీ ప్రాంతంలో మీ బంధువులతో మీ తల్లిదండ్రులతో ఇక్కడే బ్రతకాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు కదా, ఎలాంటి పనులు చేస్తారు? సార్ నేనైతే కాఫీ అమ్ముకుంటున్నాను సార్. చాలామంది ఇక్కడ దగ్గర 30-40 కార్యక్రమాలు అన్నమాట. ఏరో షూటింగ్ కానీ ఇలా ఈ క్యాపులు బ్యాగులు అమ్మడం కానీ, టిఫిను టీ కానీ అలాగే మ్యాగీస్ కానీ మన యొక్క గిరిజన సంస్కృతి అయినటువంటి సారీ కట్టడం కానీ ట్రైబుల్ మేకప్లు అలాంటివి చేయడం కానీ జరుగుతున్నాయి సార్. అయితే దీనివల్ల మనకు ఈ యొక్క 3 నెలల్లోనే ఈ సీజన్లో వింటర్ సీజన్లోనే 3 నెలల్లోనే మేము ఈ టైంలో మనము వైజాగ్ కాకినాడ అనే ప్రదేశంలోనే మనము స్వయం ఉపాధి పొందడానికి కోసమని ఒక కూలీగా వెళ్ళే వాళ్ళం. అయితే ఇక్కడ ఈరోజు మన యొక్క ప్రాంతంలో మన ఊరిలో ఈ విధంగా ఈ ప్రకృతి మాకు సహకరిస్తూ ఏదో ఉదయాన్నే వచ్చి మా యొక్క జాకం చేస్తున్నట్టు లేకపోతే ఏదో విధంగా చేసుకున్నట్టు మా యొక్క ఆదాయాన్ని మనం సంపాదించుకుంటున్నాం. దానివల్ల మన యొక్క జీవన ఉపాధిని కొనసాగుతూ ఉంది. అయితే దీన్ని మనం బేస్ చేసుకుని బ్రతుకుతూ ఉంటే గత 4 సంవత్సరాల నుంచి మనం ఇలా ఉంటున్నాం సార్. అయితే ఇప్పుడు ఎకో టూరిజం ప్రతిపాదన అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. దానికి నిరసనగా గత 3 సంవత్సరాల నుంచి మనం చేస్తూనే ఉన్నాం. అయితే డిఎఫ్ఓ ఆఫీస్కి వెళ్ళాము, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, అలాగే పిఓ దగ్గర వెళ్ళాము. పిఓ మేడం గారు వచ్చి మన గ్రామ సభ కూడా నిర్వహించడం జరిగింది. అందరి ద్వారా పిఓ మేడం గారు ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది. అదేమిటంటే మేము ఐటీడీఏ ప్లస్ పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి దానికి ఒక పర్సెంటేజ్ అనేది మేము నిర్ణయిస్తాము. దానికి మేము తుది నిర్ణయం అనేది మీకు చెప్పలేము, తర్వాత చెప్తామని ఒక మాట ఇచ్చున్నారు. ఆ తుది నిర్ణయం కోసం మేము వేచి చూస్తున్నాము. అయితే ఏ నిర్ణయం అయినా సరే మనకు ఇక్కడ స్వయం ఉపాధి పొందుతున్న వారి అందరికీ అవకాశం కల్పిస్తూ ఎవరిని వెలదీయకుండా అందరినీ మా యొక్క బాధని అందరూ అర్థం చేసుకొని మాకు అందరికీ స్వయం ఉపాధిలా కలిగించి ఇంకేమైనా డెవలప్ చేయాలనుకుంటే మాకు వారి యొక్క సలహా సూచనలు మాకు ఇస్తారని మేము కోరుచున్నాం సార్. ఇది మొత్తంగా చూసుకుంటే అరకు అందాల వెనుక ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాలు, సోయగాలు ఉలికిస్తూ జలపాతాల వయ్యారాల మధ్య అరకు అందాలు మరింత ఇనుమడింపజేస్తూ కూడా ఈ ఉదయాన్ని ఏదైతే పొగమంచు కమ్ముతుంది, పొగమంచుతో పాటు పాల సముద్రాన్ని తలపించేటువంటి ఆ వ్యూ పాయింట్లు వీటిలన్నింటినీ చూసుకుంటే అరకు వచ్చేటువంటి ప్రతి పర్యాటకుడు కూడా ఎంతో సంతృప్తికరమైన వాతావరణంలో ఒత్తిళ్లు దూరంగా ఇక్కడ రోజంతా గడిపి ఆనందంతో తిరిగి వెళ్తున్న పరిస్థితులే మనకి ఇంతవరకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అరకు ఏజెన్సీ ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ పర్యాటక కేంద్రాలు ఏదైతే పద్మాపురం గార్డెను, కటికీ వాటర్ ఫాలు, బొర్రా గుహలు, ఆడగడ వ్యూ పాయింట్, అదేవిధంగా చాపరాయితో పాటు పాడేరు ఏజెన్సీలో ఉన్నటువంటి మరికొన్ని పర్యాటక ప్రాంతాల్లో కూడా తిలకించి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఆస్వాదించి అక్కడి నుంచి ఎంతో సంతృప్తికరమైనటువంటి మనస్తృప్తితో తిరిగి పర్యాటకుడు వెనక్కి వెళ్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. వాళ్ళ మాటల్లో కూడా మనకి ఇప్పటివరకు అర్థమైంది. మరోవైపు చూసుకుంటే ప్రత్యేక ఆకర్షణ అరకు కాఫీ. ఆ అరకు కాఫీని తాగుతూ కూడా కాఫీ రుచి తగిలిన మరుక్షణం నుంచే కొత్త ప్రపంచాన్ని తాగుతున్న అనుభూతిని కూడా ఇక్కడ పర్యాటకులు అయితే పొందుతున్నారని చెప్పుకోవచ్చు. ఇంతటి అద్భుతమైన అందమైన ప్రకృతి సౌందర్యం కలిగినటువంటి అరకు అందాలని చూడడానికి మళ్ళీ రావాలని చెప్పి పర్యాటకులు పరితపిస్తున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఇది ఆంధ్ర ఊటీగా పిలువబడేటువంటి అరకు చుట్టుపక్కల ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలు. గిరిగ్రామ దర్శనంలో నిజంగా గిరిజనుల జీవన విధానం ఏ విధంగా ఉంటుందో ఆ వస్త్రధారణలో పర్యాటకులు కూడా ఇక్కడికి వచ్చి మైమర్చిపోతున్నటువంటి ఒక పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎంతటి అద్భుతమైనటువంటి ఈ అరకు అందాలని మళ్ళీ చూడాలి
చేయాలని, పర్యాటకంగా అభివృద్ధి చెందాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజనులు కోరుకుంటున్నారు. అదే నేపథ్యంలో కొన్ని సందర్భాల్లో గిరిజనులు అయితే కొంత ఇబ్బందులు కూడా పడుతున్నారు. వాటిని కూడా మనతో చెప్పడం జరిగింది. అవి కూడా ప్రభుత్వాలు వాటిని కూడా గిరిజనుల సమస్యలు కూడా పరిష్కరించి మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తుందని చెప్పి ఆశిద్దాం. ఇది ఈనాటి గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్టు మధుసూదన్ రెడ్డితో రాజు, ఐ న్యూస్, అరకు నుంచి.